దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. మొదటిగా మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారమ్మా? మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను అనుసరించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననములో ప్రధానమైనటువంటి కొన్ని ఘట్టములు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఈరోజు సమయానుకూలతను బట్టి కొన్ని విషయాలు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ ఎవరో ఇంకో ప్రసంగం చేస్తున్నారు. ఏయ్ ఆదిత్య, సిట్. దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేద్దాం. అనుకోకుండా ఒక వ్యక్తి గోతులో పడిపోయాడంట. అనుకోకుండా ఒక వ్యక్తి ఒక లోతైనటువంటి గోతులో పడిపోయాడు. తనకు తానుగా బయటకు రాలేకపోతున్నాడు. లోతుగా ఉంది, పైకి ఎక్కి రావడానికి ఏ ఆధారం లేనటువంటి గోతులో పడిపోయాడు. ఆ మార్గాన చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఎవరూ కూడా ఆ వ్యక్తిని పట్టించుకోవట్లేదు. అతను ఇంకా గట్టిగా బిగ్గరగా కేకలేస్తూ, ఎవరైనా నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి, ఈ గోతులోంచి నన్ను బయటకు తీయండి అని ఇంకా బిగ్గరగా కేకలేస్తూ ఉంటే అక్కడికి ఒక ఆయన వచ్చాడంట. అతడు ఒక బాగా పండితుడు. అతను వచ్చి చూశాడు. చూసేసరికి గోతులో పడిన వ్యక్తిని చూసి అంటున్నాడంట, నువ్వేనాడో చేసుకున్న కర్మ, నీ పాపం అలా తగిలాడింది కాబట్టి నువ్వే ఎందుకు పడాలి గోతులో? ఈ మార్గంలో చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు, నువ్వే పడ్డావు అని అంటే కనుక నువ్వేదో ఘోరాతి ఘోరమైనటువంటి పాపం చేసి ఉంటావు, నీకు ఇది తగిన శాస్తి జరగాలి అని వెళ్ళిపోడంట. సహాయం చేయలేదు. తర్వాత మరి కొంతమంది వార్తాపత్రికల వాళ్ళు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఓ ఇద్దరు ముగ్గురు వచ్చారంట. చూశారంట. చూసి మీకు లోపల ఎలా ఉందండి అని ఎంక్వైరీ చేసుకుని ఏవో కొన్ని విషయాలు రాసుకుని వెళ్ళిపోయారు తప్ప ఏమాత్రం సాయం చేయలేకపోయారంట. తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. మరో వ్యక్తి కూడా అదేవిధంగా ఏదో ఒక రకమైనటువంటి సమాధానం చెప్పి తప్పించుకుని అతనికి ఎవరు కూడా సాయం చేసేటువంటి పరిస్థితులు అయితే ఎవరూ లేరు. ఎవరు చూసినా ఏదో ఒక కుంటు సాగుతో చెప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ఆయన వచ్చాడంట, నువ్వు లోపలుండి యోగా చెయ్యి, యోగా చేసినప్పుడు మనిషి అంటే ఆటోమేటిక్గా అలా తేలుతున్నట్టు ఉంటుంది, నువ్వు అలా బాగా యోగా చేసావు నువ్వు తేలి పైకి వచ్చేస్తావు అన్నాడంట. సో ఇలా ఎవరో ఒకళ్ళు ఉచిత సలహాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరూ కూడా సాయం చేయట్లేదు. కానీ ఒక ఆయన వచ్చాడు. తను చేయగలిగినంత మట్టికి కూడా అతనికి సాయపడి అతన్ని గోతిలో నుండి తీసి అతని గాయములు కట్టి అతన్ని క్షేమమైనటువంటి చోటికి చేర్చాడు. అతడు మంచి సమరయుడు. హల్లెలూయా. ఎస్, ప్రభువు మంచి సమరయుడిలా మన గాయములు కట్టడానికి భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. అందుకని ఆయన అన్నాడు, నేను రోగుల కొరకే వచ్చాను, రోగులకే కదా కావాలి వైద్యుడు అని ఆయన చెప్పాడు. హల్లెలూయా. సో ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా విలువైనటువంటి సత్యాలను మనం నేర్చుకోవచ్చు. ప్రభు వారి యొక్క జననము గురించి, మరణమును గురించి, పునరుద్ధానమును గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే తరగలేనంత ఉంది ప్రభు వారి కోసం. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుత కార్యాలు అవనవండి, సువార్త పరిచర్య అవనవండి, దేవుని రాజ్యమును గూర్చి అవనవండి, దైవత్వమును గూర్చి అవనవండి, ఇలా ఎన్ని విషయాలు చెప్పుకున్నా కానీ ప్రభు వారిని గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చాలా మిగిలే ఉంటుంది. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట, ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి ఒక దైవజనుడిని ఒక ఆయన ప్రశ్నించాడు, ఏమండి మీరు బైబిల్ అంతా బోధించేశారా? బైబిల్ అంతా బోధించేశారండి మీరు? విరివిగా తీరిక లేకోకుండా సంవత్సరంలో ప్రతిరోజు కూడా
తీరిక లేకోకుండా ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులకి వాడబడుతున్నారు కదండి, మీరు బైబిల్ అంతా బోధించేశారా అని అడిగాడంట ఒక ఆయన. అప్పుడు ఆ ప్రపంచవ్యాప్తంగా వాడబడినటువంటి అంతర్జాతీయ దైవజనుడు అన్నాడంట, నేను గనక సముద్రము యొద్దకు వెళ్ళి నా నాలికతో సముద్రపు నీటిని తాగితే నా నాలికకు సముద్రపు నీటి తడి ఎంత అంటిందో అంత మాత్రమే నేను బోధించాను, మిగిలింది సముద్రం అంత ఉందన్నాడంట. హల్లెలూయా. ఎస్, బైబిల్ అనేది ఒక గొప్ప ధననిధి. తవ్వు కొలది ఇంకా అనేకమైనటువంటి మర్మయుక్తమైనటువంటి సంగతులు దేవుడు బయలుపరుస్తూనే ఉంటాడు. చదవబడిన పరిశుద్ధ లేఖనాలను దాదాపుగా చాలాసార్లు చదివించాను. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన పరిశుద్ధ లేఖనాల్లో ఏమండి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే గనక, జ్ఞానులంట యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టారు అని వెతుక్కుంటూ వచ్చారంట. అంటే అన్వేషణ అన్నారు. మొదటి వచనంలో మాట రాయబడుతుంది, చదువుతారు 2వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్తలోనే. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. వెతుక్కుంటూ వచ్చారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. జ్ఞానులు ముగ్గురు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ముగ్గురు అని అక్కడ రాయబడలేదు కాబట్టి వాళ్ళతో పాటు ఇంకెంతమంది వచ్చారో తెలియదు. సో వారు ఇచ్చినటువంటి కానుకలు అయితే 3 రకాలైనటువంటి కానుకలు ఇచ్చారు కాబట్టి ముగ్గురు అని డిక్లేర్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముగ్గురు కూడా ఒక ప్రాంతం నుండి వచ్చిన వారు కాదు, ముగ్గురు 3 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈరోజు మనం లేఖన ఆధారంగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేయగలిగితే కనుక, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించగలిగితే గనక 2వ అధ్యాయములో 1వ వచనంలో 2వ లైన్లో ఉంది కదా, తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. తూర్పు దేశాలు అని బహువచనం ఉపయోగించలేదు. బహువచనం ఎప్పుడైనా ఉపయోగించారు అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే బహువచనం ఉపయోగిస్తారు. ఏకవచనం ఉపయోగిస్తే గనక అక్కడ ఒక్కరే ఉన్నట్లుగా అర్థమిస్తూ ఉంది. ఇక్కడ కూడా తూర్పు దేశపు అన్నారు కానీ తూర్పు దేశాలు అని ఉపయోగించలేదు. కాబట్టి బహుశా ఒక దేశమే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే గనక యెరూషలేమునకు తూర్పు వైపుగా ఉన్నటువంటి దేశాలలో నుంచి బైబిల్ సెలవిస్తుంది, రాజుల గ్రంథంలో ఉంటుంది, 1 రాజులు 4వ అధ్యాయం 30వ వచనంలో చదవద్దుగా మాట చెప్తానండి. తూర్పు దేశపు వారు బహుజ్ఞానులు అని రాయబడింది అక్కడ. నిజమే, వారు చాలా తత్వజ్ఞానం కలిగిన వారని అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది. యెరూషలేమునకు తూర్పు వైపుగా ఉన్నటువంటి దేశాలను గురించి మీరు ఆలోచన చేస్తే, యెరూషలేమునకు తూర్పు వైపుగా కొన్ని దేశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పక్కూరు నుంచి వచ్చారా? చెప్పాలి. పక్కూరు నుంచి వచ్చారా? పక్క జిల్లా నుంచి వచ్చారా? పక్క రాష్ట్రం నుంచి వచ్చారా? పక్క దేశం. దేశానికి సరిహద్దులు చూడండి. దేశానికి సరిహద్దులు చూడండి. నేను అందుకనే ఆత్మీయ సహవాసం అనే గ్రూపులో నేను కొన్ని మ్యాప్స్ పెట్టాను, ఓ టైటిల్ కూడా పెట్టాను. వీటిని బాగా పరిశీలించండి అమ్మా, మీకు బాగా ప్రసంగం అర్థమవుద్ది అని చెప్పాను. ఆ మ్యాప్లో మీరు చూసినట్లయితే యెరూషలేము వరల్డ్ మ్యాప్లో యెరూషలేం ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసి, యెరూషలేమునకు తూర్పు వైపు ఉన్నటువంటి దేశాలన్నిటిని గురించి మరొక స్క్రీన్ షాట్ పెట్టాను, మీకు చూసారో లేదు. ఆ తూర్పు దేశాలు కొన్ని ఏమున్నాయంట, యెరూషలేమునకు తూర్పుగా ఉన్నటువంటి దేశాలు ఈజిప్ట్ ఉందంట, జోర్దాన్ ఉంది, లెబానోన్ ఉంది, సిరియా ఉంది, పాలస్తీనా ఉంది, వెస్ట్ బ్యాంక్ ఉంది, గాజా ఉంది. ఇవన్నీ కూడా, ఈ దేశాలన్నీ కూడా యెరూషలేమునకు తూర్పు వైపుగా ఉన్నటువంటి దేశాలు, సరిహద్దులు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ దేశాల్లో నుంచి ఏదో దేశము నుంచి జ్ఞానులు వచ్చే ఉంటారు. హల్లెలూయా. ఏ దేశం అక్కడ రాయబడలేదు కానీ తూర్పు దేశం అన్నారు. యెరూషలేమునకు తూర్పు వైపుగా ఉన్నటువంటి ఈ దేశాలలో ఇప్పుడు ఏవైతే చదివానో నేను, ఈజిప్టు, జోర్దాను, లెబానోను, సిరియా, పాలస్తీన్, వెస్ట్ బ్యాంక్, గాజా, ఇవన్నీ కూడా ఏవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో నుంచి ఏదో దేశం నుంచి వచ్చే ఉంటారు. హల్లెలూయా. దేశం నుంచి బయలుదేరారు జ్ఞానులు. ఎందుకు బయలుదేరారంట? ఎందుకు బయలుదేరారు? వారి యొక్క అన్వేషణ చూడండి. యూదుల రాజుగా పుట్టినటువంటి క్రీస్తుని ఆరాధించటానికి, మ్రొక్కటానికి, ఈయనే నిజమైన లోకరక్షకుడు అని వారు గుర్తించటానికి, ఏమండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో చూడండి. ఇప్పుడున్నట్లుగా రోడ్డు మార్గాలు ఉన్నాయా? లేవు.
ఇప్పుడున్నట్టుగా విమాన మార్గాలు ఉన్నాయా? లేవు. సముద్ర మార్గాలు కూడా బహు తక్కువ, ఆ కాలంలో బహు తక్కువ. పౌలు గారు కూడా సముద్ర ప్రయాణం చేశారు అనుకో, అయితే బహు తక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే గనక వారు ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆ ప్రయాణాన్ని మనం ఆలోచన చేస్తే గనక వారి ప్రయాణమునకు చాలా ఆటంకాలు ఉన్నాయి. అందుకనే నేను ఒక కీర్తన పాడుతూ ఉంటాను, 630 కీర్తన అనుకుంటా, బహుశా నెంబర్ సరిగా గుర్తులేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానులము మేము చొక్కను చూచి వచ్చితిమి, కొండలు లోయలు గుట్టలు బాడి బందలు దాటి వచ్చితిమి అనే మాట అక్కడ రాయబడి ఉంది. వాళ్ళు వచ్చినటువంటి మార్గాలను మనము చూడగలిగితే గనక సరైనటువంటి మార్గం కాదు. కొండల్లో సంచరించారు, లోయల్లో సంచరించారు, ఎడారుల్లో నడిచారు. ఏమండి, వాళ్ళు వచ్చింది ఏది? రాజమార్గాల్లో, హైవే మీద వచ్చినటువంటి మార్గాలు ఏం కాదండవి. వాళ్ళంతా కూడా ఏమండి అరణ్య మార్గాల వెంట వచ్చారు. చాలా చాలా భయంకరమైనటువంటి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అన్వేషణ ఫలించింది. హల్లెలూయా. ఒక సెర్చింగ్ చేశారు. లోక రక్షకుడిని చూచి ఆయనని ఆరాధించాలనేటువంటి తపన, ఆయనకి మ్రొక్కాలనేటువంటి తపన, ఆయనకి కానుకలు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎంతగా వారిలో ప్రభావితం చేసుంటే అంత దూరం ప్రయాణం చేస్తారండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఆరాధన జరిగితే, ఈరోజు దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తూ ఉంటే, దేవునికి ఈ స్థలంలో మ్రొక్కటానికి ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు మీరు. అవునా కదా? ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారు. సిగ్గుపడవలసిన సంగతి ఇది. ఇది సిగ్గుపడవలసిన సంగతి. నిజ దేవునిని ఆరాధించటానికి నిజంగా అప్పట్లాగైతే కనుకండి, ఇప్పుడు ఒక్కడ ప్రార్థనకి వెళ్ళడం. అప్పుడంట వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆరాధించడానికి యెరూషలేం వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఎన్ని కిలోమీటర్లు ఉన్నా సరే అది వాళ్ళ కట్టడి, వాళ్ళ నిబంధన. అలాంటి రూల్లే కనుక ఇప్పుడు ఉండి మనందరము కలిసి ఖచ్చితంగా లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లోనే ఆరాధించాలని రూల్ ఎడితే మనం వెళ్తాం ప్రార్థనకి? ఒక్కరు వెళ్ళరు. స్త్రీలు వెళ్ళరు, పురుషులు వెళ్ళరు, వృద్ధులు అసలే వెళ్ళరు. వాళ్ళే వెళ్తలేదు బాబా, మేమేం వెళ్ళగలం అంటారు. అంటారనరా? ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే అందరికంటే ముందు పరిగెట్టుకు వెళ్ళిపోతారు అక్కడికి. వెళ్తారండి అయ్యారు. పలానా లోదరన్ హై స్కూల్ గ్రౌండ్లో పెన్నాడోళ్ళు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అని అంటే గనక తెల్లారగట్ల అయ్యి బాబు అర్ధరాత్రి వెళ్ళిపోయి కూకుంటాం అక్కడ. అవునా కదా? నేను చెబుతున్నాను, ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన ప్రయాణాన్ని మనం చూడగలిగితే, జ్ఞానుల యొక్క అన్వేషణను మనం చూడగలిగితే గనక, చూడండి మీకు ఎట్టిన మ్యాప్స్లో ఒక మాట రాయబడి ఉంది. ఇండియా నుంచి అంటే యెరూషలేముకి దాదాపుగా 4532 కిలోమీటర్లని ఏమండి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. 4530 కిలోమీటర్లు అంట ఇక్కడి నుంచి యెరూషలేం వెళ్తానికి. అంటే ఒక దేశానికి మధ్య దూరం ఎంత ఉంది? 1000 కిలోమీటర్లు ఉంది. 1000 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి 300 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ నడిచి వెళ్ళగలమా మనం? హైదరాబాదు నయ్యం సుంగురుక్షం వస్తే గొప్ప నడిచి. ఇప్పుడు నడిచేవాళ్ళు ఎవరున్నారు? ఉన్నారా? నడిచేవాళ్ళు లేరు. అవసరమైతే ఎవడొకటి బండి అడుగుతున్నారు, ఆటో ఎక్కుతున్నారు. అది లేకపోతే ఇలాగంటున్నారు, ఇలాగంటున్నారు, లిఫ్ట్ ఇలాగంటున్నారు కదా. ఇలాగనా చెప్పాలి మీరు కాలేజీ పిల్లలు ఎలాగంటారమ్మా? ఈ సైకిల్ కూడా నాకు సరిగా తెలియదు. అది ఇలాగంట, ఈ బొట్టన వేలుతోటి ఇలాగంటాం. ఎవడైనా నడవడానికి ఇష్టపడుతున్నాడా? నడిచిల్లన్న బంగారులో ఉన్నారంట మనుషులందరూ కూడా. ఒక్కడు నడవడానికి ఇష్టపడట్లేదు. కానీ తూర్పు దేశపు జ్ఞానుల యొక్క అన్వేషణ మనం చూస్తే కనుక దేశం నుండి మరో దేశం వరకు కూడా 1000 కిలోమీటర్ల వ్యవధి ఉంది. ఆ వ్యవధి కూడా సరైనటువంటి మార్గం కాదు, సరైనటువంటి రహదారులు కాదు. వారు ఎక్కినటువంటి కొండలెక్కారు, లోయలెక్కారు, గుట్టలెక్కారు, ఏరు దాటారు. చలికి, ఎండకి, వానకి అన్నిటికీ కూడా తడుచుకుంటా ప్రతి కాలంలో కూడా వాళ్ళు ప్రయాణం చేసినట్లుగానే మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి మనము మరో ప్రాంతానికి వెళ్ళాలంటేనే రోజుల తరబడి పట్టేస్తుంది. మన రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలు తిరగాలంటే, ఇక దేశాలు దాటి వెళ్ళాలి అని అంటే కనుక అది కూడా నడకతో, లేదా పోనీ వాళ్ళు ఏమైనా ఒంటిలో అలాంటి ప్రయాణ సాధనాలు ఉపయోగించుకున్నా ఒంటి ఏమైనా ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతుందా? మనం ఎలా నడుస్తామో అది కూడా అలాగే నడుస్తుంది. అవునా కదా? కాబట్టి వారు ప్రయాణం చేసినటువంటి దినముల సంఖ్యను మనం లెక్కించుకోగలిగితే కనుక చాలా దినాలు అయ్యి ఉంటుంది బహుశా. కానీ వారు అన్వేషణ ఉందో చూడండి, నిజమైన దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి తపన ఉందో చూడండి. ఆ స్పిరిచువల్
వారిలో ఆ ఆత్మ సంబంధమైన నిబంధన వారు చేసుకున్నారు కాబట్టి ఆ నిబంధనకి కట్టుబడి ఆ ప్రయాణము క్రీస్తు వరకు చేర్చగలిగింది. హల్లెలూయా. క్రీస్తు వరకు చేర్చగలిగిందండి. ఈ అన్వేషణ నీలో ఉందా? నేను అడుగుతున్నాను. ఈరోజు క్రీస్తును ఆరాధించడానికి, నిజమైన దేవునికి ప్రార్థించడానికి, మొరక్కడానికి నీకు సమీపంలో ఉన్నటువంటి మందిరమునకు ఖచ్చితంగా హాజరవుతున్నావా అని నేను అడుగుతున్నాను. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది కదా, ఆరాధించటానికంట ఒకవేళ విశ్రాంతి దినము కూడా ఆరాధించాలి ఖచ్చితంగా. అలాంటి విశ్రాంతి దినమున ఆరాధించవలసిన సమయంలో ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే గనక అప్పుడు పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, అతడు ప్రయాణములో కూడా దేవుణ్ణి ఆరాధించాలి అన్నారు. హల్లెలూయా. అది ఖచ్చితమైనటువంటి నిబంధన. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించటానికి సమీపంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళగలుగుతున్నామా అంటే లేదు. సంఘములో సభ్యత్వం కలిగిన వారు, సంఘములో చేర్చబడిన వారు, కుటుంబముల సంఖ్య ఎంతమంది అయితే ఉన్నారో, కనీసం గృహమునకు 2 చొప్పున వచ్చిన మందిరం చాలా చక్కగా నింపబడుతుంది. వస్తున్నారా అంటే లేదు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరు రావటమే గొప్ప అవుతుంది, ఒక్కో కుటుంబంలో ఒకరు కూడా రావటం లేదు. అది పరిస్థితి. పోనీ ఈ ఎవ్రీ మార్నింగు ఎర్లీ మార్నింగ్కి కూటానికైనా అంటే తక్కిన కూటాలలో కూడా కనబడలేనటువంటి వాడు అయిపోయారు. పండగ క్రైస్తవులు అయిపోయారు చాలామంది. క్రిస్మస్కి ఈస్టర్కే ఏమండి, క్రిస్మస్కి ఈస్టర్కే ఓ రోజు క్రిస్మస్ పండుగ జరుగుతుందంట. ఓ పాస్టర్ గారు ఆ చర్చిలో క్రిస్మస్ చేస్తూ ఉంటే పండగ కదా అని చాలామంది వచ్చేసారంట. స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు, ఎప్పుడూ కనబడలేనటువంటి కొత్త కొత్త మొక్కలన్నీ కనబడిపోయి చర్చ్ అంతా నిండిపోయింది. చూడుసాలకి ఇంకా చాలామంది వెనకాల గుమ్మవతల నుంచి చూస్తున్నారు. అంతమంది నిండిపోయేసరికి పాస్టర్ గారికి ముచ్చటేసుకొచ్చి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు ఈస్టర్ శుభాకాంక్షలు అన్నారంట. ఇదేంటండి బాబు, ఈస్టర్ శానాలు ఉంది కదా, అప్పుడే ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తున్నారంటే అప్పుడు దాకా వీళ్ళు కనపడరయ్యా బాబు, నీకు తెలదు అన్నారంట. మళ్ళీ అప్పుడు దాకా కనపడరేళ్ళు, పండగ అయ్యిందా మరలా ఏదో పండగ వచ్చేదాకా మందిరానికి రారేళ్ళు అన్నాడంట ఆయన. ఈరోజు క్రైస్తవ్యం కూడా అలాగైపోయింది. ఖచ్చితమైనటువంటి నిబంధనలతో కూడినటువంటి ఆరాధన నీవు చేయగలుగుతున్నావా? మనపూర్తిగా మనసారా దేవునికి మ్రొక్కి ఆరాధన చేయాలనేటువంటి తపన నీకుందా? జ్ఞానుల యొక్క అన్వేషణ చూడండి. ప్రభు జననంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టముల్లో మొదటిది జ్ఞానుల యొక్క అన్వేషణ. వారి అన్వేషణ తూర్పు దేశమున ప్రారంభమైనది. క్రీస్తు యొక్క ఆ యొక్క పశువుల తొట్టి యొద్ద వరకు కూడా నడిపించబడింది. హల్లెలూయా. వారంతా అన్వేషించారు కాబట్టి, వారి హృదయములో క్రీస్తును ఆరాధించాలనేటువంటి ఆ తపన ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారికి సహాయం చేశారు. దేవుడు కూడా ప్రకృతిలో ఆ యొక్క సిగ్నల్ ఏంటండి, ఆకాశంలో నక్షత్రం వందరి త్రోవకి చక్కని మార్గం, మ్యాప్ అదనమాట, మ్యాప్ చూపించింది. గూగుల్ మ్యాప్ లాంటిది అనమాట. ఎటు వెళ్ళాలి అనేటువంటి మ్యాప్లను ఎదుగుతూ ఉన్నారు కదా. అయ్యో కూర్చోండి సార్. ఒకప్పుడైతే ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తానికి ఒకవేళ దారి తెలవకపోతే దారిలో అడిగి బాబు పలానా చోటకి వెళ్తానికి ఎటు వెళ్ళాలి అనేవారు. మొన్న చోటాలకి నేను చోట నుంచి ఓ చోటకి వెళ్తా ఉంటే మధ్యలో దారి మిస్ అయిపోయాను. మరి ఎవరన్నా అడగరా అన్న వెనకాల కూర్చున్నావాడిని. ఎందుకన్నా గూగుల్లో చూద్దామని చూస్తున్నాడు. చూసాం కానీ దాదాపుగా 20 కిలోమీటర్ల తేడా వచ్చేసింది. చాలా లాంగిలిపోయాం. ఎరా గూగుల్లో చూసావు కదరా, నీ గూగుల్ ఏంటి ఇలా తిప్పుతుందిరా బాబు అంటే మరలా నాకు డౌట్ వచ్చి, నీ గూగుల్ వద్దులేరా బాబు పక్కన పెట్టు అని ఎవరినో బాబు పలానా చోటకి వెళ్ళాలి ఎటు వెళ్ళాలి అని అంటే, అయ్యో ఇంత లెక్క వచ్చేసారేంటంటే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నారు. మేము పలానా చోట అంటే అక్కడి నుంచి చాలా షార్ట్ కట్ ఉందండి అన్నారు. అడుగుంటే బాగుండ్రు, 20 కిలోమీటర్లు కలిసి వచ్చి అనిపించింది. అవునా కదా. ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానుల యొక్క అన్వేషణ క్రీస్తు యొద్దకు నడిపించింది. దేవుడు కూడా వారి యొక్క ప్రయాణమునకు వారిలో ఉన్నటువంటి తపనను దేవుడు గుర్తించాడు. వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు గుర్తించాడు. కాబట్టి ఆకాశమందు తారను వారికి మార్గమున నడిపించడానికి దిక్సూచిగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఇది ఒక ఘట్టం, క్రీస్తు జననంలో జరిగిన ప్రధానమైనటువంటి ఘట్టం. జ్ఞానుల కోసం ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను, కానీ ఆ కోణం వేరే. సో
సో ఈ విషయాల గురించి మీరు ఆలోచన చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మరోసారి మీకు తెలియజేస్తున్నాను. ఇక రెండవ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ సందర్భం మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా, రెండవ ఘట్టం ఏంటంటే, ఓ 10 ఘట్టాలన్నా చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు దాకా ఉంటారో ఉండరు? ఉంటారమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఉద్యోగంగా చెప్పండి, హల్లెలూయా. రైట్. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు జననములో ప్రధానమైనటువంటి ఘట్టములలో రెండవది హేరోదుతో కూడా ఉన్న వారందరికీ కూడా ఏం కలిగిందంట? కలవరము కలిగినది అని రాయబడింది. ఇక్కడ కలవరపడిరి అనే మాట రాయబడి ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ కాలంలో అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటైతే, కింద ఉన్నటువంటి రాష్ట్రాలను పరిపాలించడానికి సామంతరాజులు అని ఉండేవారు చాలామంది. సామంతరాజులు అంటారు వాళ్ళని. అంటే పైన ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లాంటిది ఏమండి ఒకటి ఉంటే, కింద సామంత రాజులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ప్రయత్నాలు ఆ కాలంలో జరిగేవి. అయితే అధికారికంగా అక్కడ రోమా ప్రభుత్వము అధికారికంగా ఉన్నప్పటికీ కూడా ఏమండి హేరోదు సామంత రాజుగా ఏమండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక యూదా దేశాన్ని పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హేరోదు సామంతరాజు. సామంతరాజు అంటే ఏంటి? ఎలక్షన్లే ఉండవు. ఇంకా ఆయన చచ్చిపోతే ఆయన కుమారుడే రాజు, మళ్ళీ ఆయన చచ్చిపోతే వాళ్ళ కుమారుడు. వంశవృక్షం అనమాట. అలాగ కొనసాగిపోద్ది తప్ప సామంతరాజులు అంటే అంతే. వంశవృక్షం వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అలా వెళ్ళిపోద్ది తప్ప ఎలక్షన్లు పెట్టి మళ్ళీ ఓట్లేసి మళ్ళీ పుట్టిండి దింపేద్దాం ఎక్కిద్దాం అలాంటివి ఏమి ఉండవు. అర్థమవుతుందా? అలాగున సామంతరాజుగా ఉన్నటువంటి యూదులను పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజుగా హేరోదు ఉన్నాడు. ఇతని పేరు మహా హేరోదు అన్నారు. ఎందుకంటే ఇంకా చాలామంది హేరోదులు ఉన్నారు. ఉదాహరణకి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని తలగొట్టించినటువంటి హేరోదు ఉన్నాడు, ఆయన వేరే. కాబట్టి ఇన్ని మహా హేరోదు అన్నాడు. ఈ హేరోదుతో కూడా ఉన్నటువంటి కొంతమంది కూడా ఏం చేశారంట? కలవరపడ్డారు అన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కలవరపడటానికి గల కారణం ఏంటో తెలుసా? డైరెక్ట్గా జ్ఞానులు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి, అనగా యూదులకి రాజుగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నారు తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని, తెలంగాణ సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకుని ఛార్జీలు వేసుకుని తెలంగాణ వెళ్ళిపోయి ఏదో రకంగా కేసీఆర్ గారిని కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత నమస్కారం పెట్టి, సార్ తెలంగాణ సీఎం గారు ఎక్కడున్నారండి అని అడిగితే ఏమంటాడు ఆయన? చితక్కుట్టిన కొట్టేస్తాడు లోపల క్యాబిన్లో కొడతాడు. ఓ సీఎం దగ్గరికి వెళ్ళి మరలా సీఎం ఎక్కడున్నాడని అడిగితే నేనే సీఎం, అవునా కదా ఆయన చెప్పే విషయం అదే. అప్పటికే యూదులను పరిపాలిస్తున్నటువంటి యూదుల రాజుగా ఎవరున్నారు? హేరోదు ఉన్నాడు. డైరెక్ట్ హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజు ఎక్కడ పుట్టాడండి అంటే ఆయనకి ఎంత కోపం వస్తుంది? ఇదే జరిగింది కూడా. వెంటనే కోపం వచ్చింది, కలవరపడ్డారు. అంటే యూదులకు రాజుగా పుట్టేటువంటి ఒక రక్షకుడు ఉన్నాడనమాట. అంటే నా పదవికి ఎసరపడినట్టే మరికొన్ని దినాలలో నేను నా వంశ వృక్షము ఇక్కడతో నాశనం అయిపోతుంది అనమాట. నా తర్వాత నా పిల్లలు కూడా యూదులను పరిపాలించేటువంటి రాజరికం అయితే పోతుంది. ఎందుకంటే రాజుగా ఒక ఆయన పుట్టాడని వాళ్ళు చెప్తున్నారే అని మరలా ఆయనకి డౌట్ వచ్చి ఎవరెవరిని పిలిచాడో చూడండి 4వ వచనంలో. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని విచారంగా తెలుసుకున్నాడంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. విచారించుకుని తెలుసుకుని ఏమండి ఒక భయంకరమైనటువంటి అంగలార్పున పడింది. రామాలో అంగలార్పు. 2 సంవత్సరములకు లోబడినటువంటి పసిపిల్లలందరినీ కూడా హేరోదు చంపించేశాడు. తన పదవి కోసం, తన రాజరికం కోసం, తన సామంత రాజుల యొక్క వంశ వృక్షం కోసం. చూడండి, కలవరపాటు కలిగింది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా నేను చెబుతూ ఉన్నాను. యూదుల రాజు అనేసరికి హేరోదుకి కలవరం కలిగింది. మీకు తెలుసా ఇంకో సందర్భం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారిని సిలువేయటానికి యూదులు ఇశ్రాయేలీలు చూపించిన ప్రధానమైనటువంటి కారణాల్లో
యూదుల రాజు అని చెప్పుకున్నాడు, అది కూడా ఒక కారణం అన్నారు వాళ్ళు. అవునా కదా? ఒకసారి ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి ఏమన్నారో తెలుసా? యూదుల రాజా శుభము అని చెప్పారంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. యూదుల రాజా శుభము అని చెప్పారంట. అంటే నీకు ఇంకా సెలవు అన్నారు. అంటే వారు సిలువకు అప్పగించటానికి చూపించినటువంటి కారణాల్లో ఒక కారణం కూడా ఏంటంటే ఆయన యూదులకు రాజునని చెప్పుకున్నాడు అని అన్నాడు. అవునా? అయితే సిలువ వేయటానికి అధికారం కలిగినటువంటి పిలాతు, రోమా ప్రభుత్వం అధికారులు అంటున్నారు, అయితే మీ రాజు ఇడుగో అని కొంతవరకు శిక్షించిస్తే వాళ్ళ కింద ఏం చెప్తున్నారో తెలుసా? 14వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటల కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము సంహరించుము సిలువేయమని కేకలు వేసి పిలాతుతో ఏం చెప్తున్నారో తెలుసా? మీ రాజును సిలువేయమంటారా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు అంటున్నారు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయుటకి అతడు ఆయనకి వారికి అప్పగించెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకనే పిలాతు కూడా ఒకసాట అడుగుతూ ఉంటాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. ప్రభు ఏం చెప్పారు? అప్పుడు నీవన్నట్టే అన్నారు. చూసారా? యూదులకు రాజు అనేటువంటి మాట ఇశ్రాయేలీయుల్లోనే కలవరం రేపేసింది. యూదులు రాజు అనేటువంటి మాట వాళ్ళు ఇమిడ్చుకోలేకపోయారు. ఫస్ట్ అనుకున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యూదుల రాజు అంటే యూదుల పక్షాన పోరాడేవాడు, కత్తిపట్టి యుద్ధం చేసి మొత్తం ఈ ప్రభుత్వాలన్నిటినీ కూల్చేసి యోధా సామ్రాజ్యాన్నే ఒక అగ్రస్థానంలో నిలుపుతాడు అని అనుకున్నారు. ఈయన అలా చేయట్లేదు. దానికి వీళ్ళు ఊహించిన దానికి వీళ్ళు వచ్చేటువంటి యూదుల రాజు మెస్సయ్య ఎలా వస్తాడో అని వీళ్ళు ఊహించినటువంటి ఊహాగానాలన్నీ కూడా తలకిందులైపోయినాయి. అందుకని ప్రభువుని యూదుల రాజుగా వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అందుకని మెస్సయ్యగా వారు గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు ఊహించినది ఒకటైతే ఇక్కడ జరుగుతున్నది ఒకటే. మా పక్షాన యుద్ధం చేసేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూల్చేసి యోధా సామ్రాజ్యాన్ని ఒక అగ్రస్థానంలో నిలబెట్టేస్తాడు, యూదుల రాజు అంటే అది అని అనుకున్నారు. కానీ వచ్చిన యూదుల రాజు మాత్రం అలా చేయట్లేదు. కత్తిపట్టి యుద్ధం చేయకోకుండానే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయన. హల్లెలూయా! అది ఏ దేవుని రాజ్యం. హల్లెలూయా! అది క్రీస్తు రాజ్యం. నీవు రాజువా అని పిలాతు అడిగినటువంటి ప్రశ్నకి ఎస్ నీవు అన్నట్టే నేను రాజునే. మరి రాజు అయితే సైన్యం ఏదయ్యా, నీకు ప్రభుత్వం ఏదయ్యా అంటే నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యం పరలోక సంబంధమైనది, నీ రాజ్యం భూ సంబంధమైనది. నీ రాజ్యంలో వాళ్ళు నీ పక్షాన పోరాడతారు, నా రాజ్యంలో ఉన్నవారి పక్షాన నేను పోరాడతాను. హల్లెలూయా! నీ ప్రాణం కాపాడటం కోసం నీ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు అడ్డుగా, ఒక సెక్యూరిటీగా, ఒక ప్రహరీ గోడగా నీకు బలాన్ని ఇస్తారేమో. అసలు నా రాజ్యంలో ఉన్న వారికి నేనే బలమైన దేవుడును, హల్లెలూయా, నేనే బలవంతుడును అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఎస్, ఈరోజు ఆయన రాజ్యంలోకి నువ్వు చేర్చబడ్డావా? యోదయ దేశంలోనే యూదుల రాజుగా ఉన్నటువంటి మెస్సీయను వారు అంగీకరించలేకపోయారు. ఆ మాటను వారు హృదయంలో ఇముడ్చుకోలేకపోయారు. యూదుల రాజును అంగీకరించలేక యూదుల రాజా నీకు శుభమని బోర్డు పెట్టారంటండి. యూదుల రాజా నీకు శుభమని శిలువ మీద బోర్డు పెట్టారంట. ఎంత ఘోరమైన సంగతో ఆలోచన చేయండి. ఏమయ్యా మీ రాజు అని చెప్పుకుంటున్నారు కదా, ఇడిగో మీ రాజు అని పిలాతు చెబుతా ఉంటే అతడు మా రాజు కాదు, కైసరు మాత్రమే మాకు రాజు అని చెప్తున్నాడు. ఎందుకంటే మేము చూసిన లక్షణాలు ఆయనలో లేవు అని అనుకుంటున్నారు. ఆయన దైవత్వపు లక్షణములను గుర్తించలేనటువంటి సర్వ సమాజాన్ని ఆ రోజు మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే గనక క్రీస్తు యొక్క జననంలో జరిగినటువంటి ప్రధానమైన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ రెండింటితో ఆపడానికి ప్రయత్నం చేస్తాను. రోజు చెప్పే ప్రసంగాలన్నీ కూడా షార్ట్ కట్టే, అరగంటలో ముగిస్తున్నాం, చాలా పెద్ద ప్రసంగాలే. సో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు చేయవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక సంగతి ఏంటంటే, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంగతి ఏంటంటే, నీవు క్రీస్తుని ఆరాధించటానికి
పరిపూర్ణంగా క్రీస్తుని మహిమపరచటానికి నీవు నీ ఉన్న స్థలాన్ని విడిచి దేవుని మందిరానికి రాగలుగుతున్నావా? ఎందుకనగా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తూర్పు దేశపులో ఉన్నటువంటి జ్ఞానులు కొండలలో, లోయల్లో, గుట్టలలో, బాడి బందల్లో కూడా నడిచి వచ్చారంటండి. వాళ్ళు చేసినటువంటి ప్రయాణం చాలా బహుభయంకరమైనది. ఒక మాటలో చెప్పాలంటే ఒక స్త్రీ ప్రసవ వేదన పడినంతగా వారు ప్రయాణం చేశారు. కొన్ని దినముల పాటు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఎందుకయ్యా ఇంత ప్రయాస అంటే, మా కొరకు పుట్టిన లోక రక్షకుణ్ణి ఆరాధించాలి అనే తపన. ఈరోజు ఆరాధన సమయానికి నీవు రాలేకపోతున్నావే. ఈరోజు ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి కూడా నీకు నిర్లక్ష్యం ఉంది. ఆరాధన అయిపోయాక వస్తున్నావు, వస్తే వస్తున్నావు, లేకపోతే లేదన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉంటున్నావే. సమీపంలో ఉన్నటువంటి మందిరానికే నీవు సరిగా హాజరు కాలేకపోతున్నావే. ఎంత ఘోరమైనటువంటి సంగతో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చాలా ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తు రాజ్యంలో నువ్వు చేర్చబడ్డావా? ఎస్, ఆయన రాజు. ఇది ముమ్మాటికి నిజం. ఆయన రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది ఏ దేవుని రాజ్యము అన్నారు. ఆ రాజ్యంలో నువ్వు చేర్చబడ్డావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన రాజ్యంలో నీవు చేర్చబడి క్రీస్తుని మనపూర్వకంగా నీ హృదయంలో ప్రతిష్ఠత చేసుకుని క్రీస్తుని ఆరాధించాలి, మ్రొక్కాలి అనేటువంటి తపన నీలో ఉంటే గనక పరిశుద్ధాత్ముడు నీలో కార్యాలు జరిగించి ఖచ్చితంగా నీ తపన ఆయన నీకు సరైనటువంటి సమయంలో నీకు తన మంచి ఈవులను అనుగ్రహించి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆరాధనా స్థలానికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆరాధనలో గొప్ప దీవెన ఉంటుందండి. ఆరాధనలో దీవెన ఉంటుంది, ఆరాధనలో ఆశీర్వాదం ఉంటుంది. అసలు మనం భూమి మీద ఉన్నదే ఆరాధించటానికి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఎక్కువగా ఆరాధనకి సమయం ఇవ్వాలి. మనపూర్వకంగా దేవుణ్ణి మన నేత్రాలు మూసి, మనం కళ్ళు మూస్తే మన ముందు ఒక సింహాసనం కనపడాలి, చుట్టూ దేవదూతల సమూహం ఉన్నట్లుగా మనం ఉండాలి. ఆ సింహాసనంలో సమీపింపరానిటువంటి ఒక వెలుగు ప్రకాశిస్తున్నట్లుగా నీకు కనపడాలి. దాన్ని ఏమన్నారంటే ఆత్మతో ఆరాధించటం అన్నారు. అంటే నువ్వు మనిషి ఇక్కడే ఉంటావు, కానీ నీ మనసు, నీ ఆత్మని పరిపూర్ణంగా లక్ష్యం ఉంచి పరలోకములో దేవుని సముఖము ఎదుటకు తీసుకెళ్తావు. అది నిజమైన ఆరాధన. ఈరోజు ఆరాధన జరుగుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు కళ్ళు తెరిచి అటు చూస్తారు, ఇటు చూస్తారు, కింద పైన ఏమండి శబ్దాలు చేస్తారు, కుర్చీలు లాగుతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. మనపూర్వకంగా చక్కగా దేవుని ఆరాధించేయాలంటే ఆ యొక్క ఆలోచన నీకుందా నేను అడుగుతున్నాను. జ్ఞానులు అట్టి రీతిగా ఆరాధించాలని, మ్రొక్కాలనేటువంటి తపన వారిని యెరూషలేము వరకు నడిపించింది. హల్లెలూయా. ఈరోజు ఆ తపన నీలో ఉంటే కనుక ప్రభువే మెల్లని స్వరంతో నేను లేపుతాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఆరాధన సమయమైంది, ఉదయకాలం లేచి వెళ్ళి ఆరాధించని నిన్ను తట్టి లేపి మందిరానికి నడిపిస్తాడు. ఆ తపన నీలో లేకపోతే గనక నీ జీవితం వ్యర్థమవుతుంది. క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి నీవు అనుదినము కూడా ఆయనను సేవించేవారిగా నీవు ఉండాలి. యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవింపకూడదురో మీరు సేవింపుడి, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తామని చెప్పాడు. హల్లెలూయా. అట్టి ఆరాధన చెయ్యాలనేటువంటి తపన నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మందిరానికి నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నిజమే తండ్రి, చాలా సందర్భాల్లో నేను మందిరాన్ని కావాలని నిర్లక్ష్యం చేశాను. చిన్న చిన్న సాకు చెప్పుకుని, చిన్న చిన్న సందర్భం వచ్చినప్పుడు కూడా నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేసేసాను. ఆయన నేను మందిరము మానేయటానికి చిన్న వంక దొరికితే చాలు మానేశాను. చుట్టాలు వచ్చారనో లేకపోతే ఇంకేవేవో లోక సంబంధమైన విషయాలన్నిటినీ బేస్ చేసుకుని నేను మందిరాన్ని నిర్లక్ష్యం చేశాను. ఈ రోజు నుంచి జ్ఞానులకున్న తపన నాలో కూడా పుట్టించిన ఆయన, వారు ఎంత ఇబ్బందినైనా సరే ఎదుర్కొని వారి యొక్క సుదీర్ఘ ప్రయాణము మీ యొద్దకు నడిపించింది. వారి కానుకలు తెచ్చి మీకు సమర్పించుకుని మిమ్మల్ని పరిపూర్ణంగా ఆరాధించారు. ఆ ఆరాధనా తత్వం నాకు కావాలని ఆయన అని ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మందిరం నిర్లక్ష్యం చేయకమా తల్లి అన్నా, మందిరం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని మందిరంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఆయన కృప మహిమకు కీర్తి కలగ చేయటానికి మనం భూమి మీద ఉన్నాం. ఈ విషయాన్ని గమనించి ప్రార్థన చేద్దాం. మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఇంకొంచెం శబ్దం పెంచి గంభీరంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నీవు రాజువని నేను గుర్తించాను నాయనా. హేరోదుకి అతని సమూహం అంతటికి కలవరం కలిగింది. నీవు రాజువని నేను గుర్తించాను ప్రభువా, నీ రాజ్యంలో నాకు చోటు కల్పించు తండ్రి అని ప్రార్థన చేద్దాం. మీరు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ స్తోత్రములు నాయన. ప్రభా, మీ జననంలో జరిగినటువంటి ప్రధానమైన ఘట్టముల్లో 2 విషయాలు ఈ రోజును ధ్యానం చేయడానికి మీరు ఎంతో కృప చూపించారు. జ్ఞానుల అన్వేషణ, హేరోదు కలవరము గురించి ఈరోజు మేము ఆలోచన చేసినప్పుడు ఎన్నో విలువైన సత్యాలను బయలుపరిచారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి సహోదరుని సహోదరుడిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపతోడుగా నుంచి సహాయం చేయండి. ఈ వాక్యం వారి హృదయంలో ప్రతిష్ఠిత చేయండి. జ్ఞానులకున్న అన్వేషణ మాలో కూడా కలిగించండి. ఈ రోజు నుంచి మేము ఆరాధించడానికి మీ మందిరం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకోకుండా పరుగులు పెట్టి, మరి ప్రభువా, దైవజనుని స్వరం వినపడగానే మేము పరుగులు పెట్టి మిమ్మల్ని ఆరాధించడానికి రావటానికి సహాయం చేయండి ఆయన. అట్టి హృదయ ప్రేరేపణ మాలో దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపతోడుగా ఉంచండి. ఈరోజు ఆయా రకములైనటువంటి వృత్తి వ్యాపారాల నిమిత్తం, పరిపాట్ల నిమిత్తం బయటకు వెళుతున్న ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండి, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఈరోజు గృహిణీలుగా గృహం యొద్దే ఉండి తమ కుటుంబాలని చక్కబెట్టుకుంటున్నటువంటి ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో మరి ప్రభు జ్ఞానవంతురాల వలె తమ ఇల్లును కట్టుకోవటానికి మీ కృప తోడుగా ఉంచండి. వారి బిడ్డల కొరకు, వారి భర్త కొరకు, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు అంగలార్చేటువంటి కృప దయచేయండి. వారి కుటుంబాన్ని నిండారుగా దీవించండి. వారికి ఉన్న ఇబ్బందులను తీసివేయండి, ఇరుకులను తీసివేయండి, శోధన నుంచి విడిపించండి. వారికి ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి విడిపించి సంతోషము, సమాధానము, నెమ్మది ప్రతి ఒక్కరిలోనూ దయచేయండి. అలాగనే ప్రభువా, కోడవిల్లో ఉన్నటువంటి ప్రభు ఇదిగో తండ్రి ధనలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రభు వారి ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా సహాయం చేయండి. మీ కృప తోడుగా ఉంచండి, మీ కృపలో బలపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచండి. వారి పట్ల అనేకమైన ఉన్నతమైన మేలులతో నింపండి. వారి గృహంలో ఏదైతే కొదువై ఉన్నదో మీ నా మహిమార్థమై అది తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రీతిగా నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి సంఘాన్ని అంతటినీ ఆధ్యాత్మికంగా బలపరిచి ఈ ఆత్మీయ ఆహారం ద్వారా వారి ఆత్మ మరింతగా మరి ప్రభు ఆత్మీయతలో ఎదుగునట్లుగా సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా నిధిని హర్నిడి మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించును గాక, ఆమేన్. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరి వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వ జనాంగమా, సంతసమందుమా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు.
సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దయచేసి పలహారం ఉంది, ప్రతి ఒక్కరూ పలహారం తీసుకుని వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం.